హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడు రాత్లవత్ గోపితో కలిసి భార్య పద్మ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న ఈ ప్రియుడు భార్య ఇద్దరు కూడా కలిసి భర్త లక్ష్మణ్ నాయక్ను చంపేశారు. గత నెల నవంబర్ 25న వీళ్ళిద్దరూ కూడా లక్ష్మణ్ నాయక్ ముక్కు నోరు మూసేసి గాలి ఆడకుండా చేసి చంపేశారు. ఇద్దరు కూడా తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఆ భావనతోటి భార్య పద్మ ప్రియుడు రాత్లవత్ గోపి ఇద్దరూ కలిసి కూడా భర్త లక్ష్మణ్ నాయక్ను గత నెల నవంబర్ 25న చంపేశారు. అయితే ఫస్ట్ ఇది అనుమానాస్పద మృతిగా ఉంది. 2024 నుంచి కూడా బట్టుకాడిపల్లి తాండాలో పద్మ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. అదే స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న రాత్లవత్ గోపితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న భావనతో భర్త లక్ష్మణ్ అడ్డు తొలగించుకోవాలనుకున్నారు ఇద్దరు కూడా. అయితే ముక్కు నోరు మూసి లక్ష్మణ్ను హత్య చేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా స్కూల్కి వెళ్ళి ఇంటి ఓనర్కి ఫోన్ చేసి మా ఆయన కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైందో చూడండి అంటూ అలా ఎవరికి అనుమానం రాకుండా పాపం మేనేజ్ చేద్దాం అనుకుంది. బట్ నెల రోజుల తర్వాత పోలీసుల ఎంక్వైరీలో అసలు విషయం బయటపడింది. ప్రియుడు అలాగే భార్య పద్మ వీళ్ళిద్దరూ కలిసి భర్త ముక్కు నోరు మూసి హత్య చేశారు. దీన్ని యాక్సిడెంటల్ డెత్గా లేకపోతే హార్ట్ అటాక్ డెత్గా కూడా చిత్రీకరిద్దాము అని ప్లాన్ చేశారు. బట్ తర్వాత పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. రైట్, లాస్ట్ మంత్ అంటే నవంబర్ 25న ఈ హత్య జరిగింది. అప్పుడు భార్య అంటే తనకి ఏమీ తెలియదు అన్నట్టుగా కూడా కొంచెం కెమెరా ముందు మాట్లాడింది. ఒకసారి భార్య ఏం మాట్లాడిందో చూద్దాం. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా, అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాపాలకు రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకొని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని తర్వాత అక్కకు ఫోన్ చేసిన. చాలాసేపు ఒక గంట తర్వాత ఫోన్ చేసిన. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీళ్ళైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు, బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారైనా లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉంటే వచ్చేసిన నేను. మాది బొల్లారం, చంద్రపేట మండలము. మా తమ్ముడు లక్ష్మణు, మా కోడలు పద్మ అచ్చంపేట జాబ్ రీత్యా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు మా కోడలు మా తమ్మునికి వేరే వాళ్ళతోటి చంపేయడం జరిగింది. ఏ విధంగా అంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి, వాళ్ళ సడ్డగుడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మామ, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అత్తమ్మ, వీళ్ళు 6 కలిసి నైట్ ఆయనకు ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి తాపించి గొట్టలు పిసికి గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10 గంటల 17 నిమిషాలకు ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత బాడీని యథావిధిగా కూర్చోబెట్టి ఫోటో తీసి మెయిల్ చేయడం జరిగింది. ఎలా విధంగా అంటే వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. ఎందుకంటే ఈ 1 ఇయర్ ముంగల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటే నేనే దగ్గర ఉండి పట్టుకొని చెప్పించి మంచిగా చెప్పించి, 2 ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా ఉండండి, మంచిగా తినండి, జాబ్ వచ్చింది, ఇవన్నీ మర్చిపోండి అని చెప్పేసి అచ్చంపేటకు తోలితే ఇక్కడ కూడా అదే తంతు, ఇక్కడ అదే రందాంతు. ఆ ద్వారా ఆ అబ్బాయి తీసుకొచ్చి నైట్ వాళ్ళు 4-5 కలిసి మా తమ్ముని చంపడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఆచారంలో చేస్తున్నాడు. ఈమె తాడూరు చేస్తుంది, తాండూరిడ మన ఉప్పురుల మండలము. వీళ్ళు ఇక్కడ కూడా ఆ అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ పోతే డ్యూటీకి పోతే మన మార్గ మధ్యలో అక్కడ పోయి 2 కలుస్తారు. 2-3 సార్లు మా తమ్ముడు కూడా పట్టుకున్నాడు. నాకు కూడా తెలిసింది. అయినా హెచ్చరించిన, ఆయన వీనికి హెచ్చరించిన, అయినా మారలేదు. సరే పోని చేసుకొని ఇడిచిపెట్టి చేసుకుంటే ఇదే ఎందుకు కడ తెరచాలి? ఇది ఇంతవరకు మాకు జర నయం చేయాలని మీకు ప్రయత్నించి చేస్తున్నాను.